అమెరికాలో చదువుతున్న మిత్రుడు ఇటీవల ఫోన్ చేశాడు. సార్, నేను అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాను, కానీ నాకు రాజకీయాలంటే ఆసక్తి సార్. రాజకీయాల్లో చేరాలని అనుకుంటున్నాను, కానీ నాకు అనుమానం ఉంది సార్ అన్నాడు. ఏంటి అనుమానం అన్నాను. ఈ మనీ పవర్, డబ్బు ప్రభావం తగ్గుతుందా సార్? లేకపోతే నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఏమీ చేయలేరు కదా, సో మన దేశంలో ఇప్పుడున్న రాజకీయాలు మారుతాయంటారా అన్నాడు. సో వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. సో జ్యోతిష్యం తెలవాలి, లేదు జ్యోతిష్యం నమ్మాలి ఫస్ట్, తర్వాత తెలవాలి. నాకు రెండూ లేవు. సో మరి ఏం చేయాలి? సో ఇది మొదటి క్వశ్చన్. ఆ తర్వాత ఇంకో మిత్రుడు ఫోన్ చేశాడు. సార్, నేను చిన్నప్పటి నుంచి మీ వీడియోలు చూస్తూ పెరిగాను సార్. మా నాన్న రెగ్యులర్గా చూసేవాడు మా ఇంట్లో. సో నేను కూడా అప్పటి నుంచి చూస్తూ వచ్చాను సార్. నాకు మీలాగా విశ్లేషణ చేయాలని ఉంది సార్. నేను మొదలు పెడితే మీలాగా విశ్లేషకుని అవుతానా అన్నాడు. నా దగ్గర ఆన్సర్ ఏముంది? నాకన్నా గొప్పవాడిని కావచ్చయ్యా, నేనేమింది అన్నాను. కానీ ఆయన వెంటనే అవుతానని గ్యారంటీ ఉందా సార్ అన్నాడు. సో గ్యారంటీలు ఎవరు ఇవ్వాలి? గ్యారంటీలు, వారంటీలు అంటే ఆయన క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను కష్టపడతాను, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు నా సమయం అంతా పెడతాను, కానీ నేను సక్సెస్ కాకపోతే ఎట్లా? నా సమయం వృధా కదా అన్నాడు. సో ఇలా చాలామందికి క్వశ్చన్లు ఉంటాయి. ఏదో వ్యాపారం చేయాలన్నా, లేదో ఏదన్నా చదవాలన్నా. నన్ను చాలామంది అడుగుతుంటారు, సార్ నేను సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతాను సార్, రోజుకు 12 గంటలు 14 గంటలు చదువుతాను సార్, ఐఏఎస్ సెలెక్ట్ అవుతానా అంటాడు. సో 14 గంటలు చదివి ఒక 2 ఏళ్ళు చదివితే సెలెక్ట్ అవుతానంటే అందరూ చదువుతారు కదా. సో గోల్స్ అందరికీ ఉంటాయి. సక్సెస్ అయిన వారికి ఉంటాయి, ఫెయిల్ అయిన వారికి ఉంటాయి. గోల్స్ విషయంలో కామనాలిటీ. మీరు సక్సెస్ అయిన వాళ్ళకే గోల్స్ ఉంటాయి అనుకుంటే పొరపాటు, ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా గోల్స్ ఉంటాయి. మరి గోల్స్ ఉంటే సరిపోతుందా? దీనిపై నేను సెపరేట్గా కూడా గోల్స్ వర్సెస్ సిస్టమ్స్ అని వేరే వీడియోలో చెప్తాను. కానీ గోల్స్ ఉంటేనే సరిపోతాయా అనేది క్వశ్చన్. గోల్స్ ఆర్ అబౌట్ ఫ్యూచర్, ఎఫర్ట్ ఈజ్ అబౌట్ ప్రజెన్స్. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్కు డోంట్ గో ఆన్ స్పెక్యులేటింగ్ అబౌట్ ఫ్యూచర్ విచ్ హ్యావ్ నో ఆన్సర్స్. భవిష్యత్తు గురించి ఊహిస్తూ కూర్చోకండి, అంటే భవిష్యత్తు గురించి స్పెక్యులేట్ చేస్తూ కూర్చోకండి. భారత రాజకీయాలు మారాయా? భారతదేశంలో ఇలాగే ఉంటాయా రాజకీయాలు? సో దిస్ ఇస్ ఓన్లీ ఎ స్పెక్యులేషన్. నో బడీ హ్యాస్ అన్ ఆన్సర్. సో నైదర్ మీ నార్ ఎనీబడీ కెన్ ప్రొవైడ్ ఎనీ ఆన్సర్. కానీ దానికి ఆన్సర్ నేను ఏమన్నంటే, డోంట్ స్పెక్యులేట్ అండ్ ఫ్యూచర్, లివ్ ఇన్ ప్రజెంట్, వర్క్ ఇన్ ప్రజెంట్. అప్పుడు క్వశ్చన్ వస్తుంది, సార్ మరి భవిష్యత్తు గురించి ఊహించడం అనవసరమా? ఎట్టి పరిస్థితిలో కాదు, ఖచ్చితంగా అవసరమే. కానీ నేను ఏం చెప్తున్నాను, భవిష్యత్తు గురించి మాత్రమే ఊహించుకుంటూ కూర్చోకండి. సో వర్తమానంలో జీవించండి, వర్తమానంలో కష్టపడండి. మీకు సత్య అనాథల్లా అన్నది నేను చాలాసార్లు చెప్పాను. హ్యావ్ ఎ డ్రీమ్, కలగనండి, చేజ్ ఇట్, వెంటాడండి. హ్యావ్ ఎ డ్రీమ్, చేజ్ ఇట్, కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు అచీవ్ ఇట్. నిరంతరం దాన్ని సాధించేందుకు మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి అన్నాడు. సో దాట్ ఈజ్ ది ఎసెన్స్. అంటే ఒక లక్ష్యం ఉంటేనే సరిపోదు, లక్ష్యంతో పాటు మనం సాధన కావాలి, ప్రయత్నం కావాలి, పద్ధతి కావాలి. దాంతోపాటు లక్ష్యం గురించి ఆలోచిస్తూ కూర్చుంటేనే సాధ్యం కాదు. భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎవరు చెప్పగలుగుతారు? స్టాక్ మార్కెట్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను సార్, భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాను సార్, అది ఎలా ఉంటుంది? నేను పలానా వ్యాపారం చేయాలనుకుంటున్నాను, 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది? ఆలోచించకూడదా? తప్పనిసరిగా ఆలోచించాలి. కానీ దానికి ఖచ్చితమైన ఆన్సర్ మన దగ్గర ఎప్పుడు ఉండదు. కొన్ని ఆధారాల అనుగుణంగా మనం కంక్లూషన్కి వస్తాం. దట్ మే బి రైట్, దట్ మే బి రాంగ్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే 3 ఏళ్ళలో ఏం జరుగుతుంది? సో దానికి జేపీ మోర్గాన్ అతను 1,00,000 పాయింట్లు చేరుతుంది సెన్సెక్స్ అన్నాడు. చేరకపోతే జేపీ మోర్గాన్ బ్యాంకు రూపాయి అడగలమా, నేను డబ్బులు పెట్టాను కాలేదని? సో ఎవరైనా ఎలా చెప్పగలుగుతారు? ఖచ్చితంగా. అందుకొరకు భవిష్యత్తు గురించి ఊహల్లో మాత్రమే జీవించకండి, వర్తమానంలోకి రండి. అదే సమయంలో భవిష్యత్తు గురించి కలలు కనడం తప్పలేదు. నేను చాలాసార్లు ఉదాహరణలో చెప్పాను. 84లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ట్రైనీగా, ఇంటర్న్గా ఉన్న సమయంలో ఎడిటర్ చైర్లు జిఎస్ భార్గవ ఎడిటర్ ఉండే. ఓ రోజు ఉదయాన్నే 7 గంటలకు వెళ్ళి ఊడ్చేవాళ్ళు కూడా రాకముందు ఆ ఎడిటర్ చైర్లో 5 నిమిషాలు కూర్చొని బోల్ట్ కూడా పెట్టుకొని
అప్పటికి ఇంకా సెల్ఫీలు లేవు, ఉంటే సెల్ఫీ తీసుకునేవాడిని. సో ఆడ కూర్చొని 5-10 నిమిషాలు ఎడిటర్ లాగా నన్ను నేను ఫీల్ అయ్యి బయటకు వచ్చాను. కానీ అలా ఫీల్ అవుతూ ఉంటే నేను ఎడిటర్ అయ్యేవాడినా? సరిగ్గా 2014 30 years తర్వాత నేను ఎడిటర్ అయ్యాను ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్కు. అది ఎలా సాధ్యమైంది? ఈ 30 years ఖాళీగా ఉంటే సాధ్యమవుతుందా? ఎడిటర్ కావాలని కలలుగంటూ ఉంటేనే సాధ్యమవుతుందా? ఈ 30 year పీరియడ్లో 3,000 ఆర్టికల్స్ రాశాను. 84లోనే డక్కన్ క్రానికల్లో ద దూరదర్శన్ 25-year-old toddler అని ఒక 1 full page ఆర్టికల్ రాశాను సండే మ్యాగజైన్కు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21, నాకు 21 ఏళ్ళు అప్పుడు. ఫుల్ పేజ్ ఆర్టికల్, 21 ఏళ్ళు, 16 ఏళ్ళ వరకు ఇంగ్లీష్ పేపర్ చదవలేదు. ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చాం. ఇంగ్లీష్ పేపర్ అంతవరకు 16 ఏళ్ళ వరకు ఇంగ్లీష్ పేపర్ కూడా చూడలే. హైదరాబాద్ వచ్చాకే మొదటిసారి ఇంగ్లీష్ పేపర్ చూడడం చదవడం. ఒక 5 ఏళ్లలో డక్కన్ క్రానికల్లో ఫుల్ పేజ్ ఆర్టికల్ రాసాం. దీని వెనకాల చాలా ఎఫర్ట్ ఉంటుంది. మీకు రీడర్ డైజెస్ట్ పుస్తకాలు యూజ్ ద రైట్ వర్డ్ అని, రైట్ వర్డ్ ఎట్ ద రైట్ టైం అని, వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని నార్మల్ లెవీస్, అలాగే వర్డ్ పవర్ అండ్ రీడర్ డైజెస్ట్, రివర్స్ డిక్షనరీ, ఇవన్నీ పట్టుకొని కుస్తీ పడుతూ ఇంగ్లీష్ నేర్చుకుంటూ 5 ఏళ్ళ తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 డక్కన్ క్రానికల్లో ఫుల్ పేజ్ ఆర్టికల్ రాసాం. కానీ నేను రాయాలి అని కలలుగంటూనే ఉంటే సరిపోతుందా? సో మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్పాను నేను. ఒకటే కాదు, నేను డిగ్రీలో ఉన్న సమయంలో అసెంబ్లీకి వెళ్ళాను. అసెంబ్లీలో నాయకులు మాట్లాడింది చూసి అన్నాను, ఇంతకన్నా బాగా మాట్లాడచ్చు కదా, ఏమున్నది అన్నాను. అంత సీనుగా నీకు అన్నారు. కానీ ఏం జరిగింది? సరిగ్గా ఒక 20 years నేను అరౌండ్ 82 ఆ ప్రాంతంలో వెళ్ళాను డిగ్రీ చదువుతున్నప్పుడు. 83లో నా డిగ్రీ పూర్తయింది. 2007 25 yearsలో ఏ అసెంబ్లీ గ్యాలరీ నుంచి నేను ఎమ్మెల్యేలు మాట్లాడంగా చూశాను, అదే అసెంబ్లీలో అడుగుపెట్టాను, కౌన్సిల్లో అడుగుపెట్టాను. కానీ ఫస్ట్ సెషన్ మేము జాయింట్ సెషన్ జరుగుతుంది కనుక అదే అసెంబ్లీ భవనంలో అదే ప్లేస్లో కూర్చున్నాను. ఆ రోజు ఎమ్మెల్యేలు కూర్చున్న ప్లేస్లో నేను పోయి కూర్చున్నాను. కానీ ఇది ఎలా జరిగింది? ఇది ఆటోమేటిక్గా జరిగిందా? పబ్లిక్ లైఫ్లో అనేక మీటింగ్లలో ఉపన్యాసిస్తూ, అనేక సంఘాలతో అసోసియేట్ అవుతూ, అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ, అనేక పబ్లిక్ కాజెస్ను అడ్వకేట్ చేస్తూ, ఇవన్నీ చేసి లాస్ట్కు 2007లో ఎమ్మెల్సీ కాగలిగాను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఊహించుకుంటూ కూర్చుంటే రాదు, దానికి తగినటువంటి ఎఫర్ట్ ఉండాలి. అందుకే లివ్ ఇన్ ప్రజెంట్, వర్క్ ఇన్ ప్రజెంట్, దెన్ ఫ్యూచర్ విల్ ఆటోమేటికల్లీ మెటీరియలైజ్. అందరికీ కాకపోవచ్చు, కొంతమందికైనా అవుతుంది. కానప్పుడు దిగులు పడాల్సిన అవసరం లేదు. వెల్, దిస్ ఇస్ నాట్ మై ఏరియా అంటూ ఇంకో దాని గురించి ఆలోచించండి.